మాది గ్రామం గుండెంగ, మండలం గూడూరు, జిల్లా మహబూబాద్. గుండెంగ అంబేద్కర్ యువజన సంఘం. యూత్ అంటే ఎలా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎలా ఉండాలి అనే విధంగా సమాజంలో అవేర్నెస్ తేవడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి మరియు వినాయక చవితి మరియు మా చిన్నతనం నుండి సమాజంలో జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము. ప్రజలకు మంచి జరగాలని అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశాము. ఊర్లో ఎండాకాలం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు పరిశుభ్రత గురించి మా వంతుగా కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహామేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనే కోరిక గత 20 ఏళ్ల నుండి మా పెద్దవారు మేము కలలు కన్నాం ఎన్నో. కానీ ఈ యొక్క కళను నిజం చేద్దామనే ఉద్దేశంతో ఒకరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా రూపాయి వేసుకుంటామా, ఇవ్వలేద్దాము, ఎట్లేద్దాము అన్నది కూర్చొని మాట్లాడి చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనం ఎందుకు ఆ ఆలోచన చేయకూడదు అనే ఉద్దేశంతో ఎవరో ఒకరు ముందుకు రావాలనే ఆలోచనతో ఎవరో ఒకరు ఆలోచన చేయాలనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాము. ఒక 5గురితో రామ్, అనిల్, హరీష్, అజయ్, లక్ష్మణ్, ఈశ్వర్ ప్రసాద్ ఇలా కొంతమందితో మొదలైన ఈ ప్రోగ్రాం ఒక 33 మందికి చేరుకుంది. వాళ్ళ స్వతహాగా మేము కూడా అందులో భాగం అవుతాము, అంబేద్కర్ విగ్రహం కోసం మేము కూడా సొంతంగా మేము కూడా ఇస్తాము అనే నినాదంతో ముందుకు వచ్చిన ఈ ప్రోగ్రాం అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే కోరిక, కసి, మాలో ఉన్న పట్టుదల ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట. ఎంతో కష్టపడి కొంత అమౌంట్ని పోగేసి ఇక విగ్రహం పెట్టేద్దాం అనే ఉద్దేశంతో ఒక ప్లేస్ నిర్ణయించుకొని గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని కార్యదర్శిని కలిసి ఆ తర్వాత మా 80 ఏళ్ళ కళ నెరవేరిందనే ఉద్దేశంతో పునాదిని మొదలుపెట్టడం జరిగింది. చాలా సంతోషంగా. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించు విజయవంతంగా గద్దె పూర్తి చేశాము. ఇక విగ్రహం తేవడమే ఆలస్యం. పోవడం చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే సాధనతోనే మొత్తానికి పనంతా పూర్తవుతుంది. అంతలోనే గెస్ట్గా ఎవరిని పిలవాలని ఆలోచనతో ఉన్నాను. కలెక్టర్ గారిని పిలిస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే తహసీల్దార్ని పిలిస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే ఎంపీడీఓ గారు వీళ్ళని ఎవరిని పిలిచినా కూడా మేము రాలేము, మాకు మీరు రాకూడదు అనే ఉద్దేశం వల్ల చెప్పారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని కలిశాను. వాళ్ళు వెంటనే స్పందించి మేము వస్తాము, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇది, మేము ఖచ్చితంగా వస్తాము వాళ్ళు మాట ఇచ్చడం జరిగింది. అందువలన ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును కుల విషకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి రాయకపోయింటే బాబా అంబేడ్కర్ బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. సమస్త భారత మానవాళిని భ్రష్టుపట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే, మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే, కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే, ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే, సమానతను కోరి మీరు